ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి. ఏమిటి అంటే గుప్త నవరాత్రులు. మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా, మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని. తప్పకుండా ఈ ఏడాది మీకోసమే గుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమ నుండి నవమి వరకు, అంటే 30వ తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి, దశమహావిద్యల్లో అయితే రాజమాతాంగి అంటారు, అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా, లలితాదేవికి మంత్రినిగా చూస్తారు. అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఏమిటి? వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు. వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు, అది కాదు. వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు, వారితో మన ఆరా కనెక్ట్ అవ్వదు. అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు, భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు. వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కానీ సేల్స్ సరిగ్గా ఉండదు. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క విధానం, అంటే వారి మాట తీరు కానీ, లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి. దీనివలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే, వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని 9 రోజులు 9 అంటే లఘుశ్యామల అని, సుఖశ్యామల అని, ఇలా 9వ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి, వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది. ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి. ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది. అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ. అలాంటి కుంకుమ మీకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అలాగే ఎప్పట్లాగే 29వ తేదీన మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ, గోసేవ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను. ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను. మీరు కూడా ఒక భాగస్వామి అయితే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం. అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి
ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం. అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను. ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఫిబ్రవరి 12వ తేదీ వరకు అనుకూల సూచనలే ఉన్నాయి. కాకపోతే 12వ తేదీ నుంచి అష్టమ స్థానంలోకి శని, రవి, బుధ సంచారం జరుగుతుంది. అంటే 12వ తారీఖు నుంచి తర్వాత కొద్దిగా ఈ అష్టమ స్థాన సంచారం వలన ఇబ్బంది. అంతవరకు కూడా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా ఒక ధర్మ మార్గంలో వెళ్ళాలనేటువంటి ఆలోచన కావచ్చు, లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఒక సిన్సియర్గా ఉండాలి, లవ్ అండ్ ఎఫెక్షన్తో ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఆ మంచితనమే మిమ్మల్ని కాపాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ కెరీర్లో కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా పర్వాలేదు, అది మీకు కాస్త బెటర్గానే చేస్తుంది. ఎటువంటి అంటే కాస్త మంచి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. దానివలన అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కూడా కాస్త క్రమక్రమంగా కాస్త డెవలప్మెంట్ సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఇంట్లో కూడా కొంతమంది ఏదైనా శుభకార్యాలు కూడా చేయాలనేటువంటి తలంపు వస్తుంది. ఇక కొంతమందికి మీరంటే నచ్చదు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసిపోతుంది కదా వాళ్ళ మాట తీరు, వ్యవహార శైలి. అలాంటప్పుడు మాత్రం కొద్దిగా ఎందుకు అనవసరం అలాంటి వాళ్ళతో దూరంగా ఉంటే పోయేది లేదు. అలాగే ఎవరో ఒక మీ బంధువుల్లో ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని కాస్త మోసేస్తుంది. మోసేయడం అంటే మంచిగా కాదు, చెడుగా. కాస్త నిందలు వేయటం మీ మీద, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొద్దిగా అలాంటివి కూడా కనిపెట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాల్లో మాత్రం సెకండ్ వీక్లో కాస్త కదలిక అయితే కనిపిస్తూ ఉంది. రుణ ప్రయత్నాలు చేసేటప్పుడు ఆలోచించి అడుగులు వేయండి. చేతికి అప్పు దొరుకుతుంది కదా అని మాత్రం చేసేయమాకండి. ఇక కోర్టుకు సంబంధించి ఏదైనా న్యాయపరమైనటువంటి చిక్కులు అలాంటివి ఉన్నాయైతే మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం మీద కూడా ఫోకస్ పెట్టాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే పోస్ట్ పోన్మెంటే కనిపిస్తూ ఉంది. వివాహం కాని వారికైతే వివాహ ప్రయత్నాలు కాస్త కదలికైతే వస్తుంది. అలాగే నిరుద్యోగులకు కూడా కాస్త అవకాశాలు బెటర్ అయ్యే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే కుజుడు వ్యయంలో ఉన్నాడు కూడా, అందువలన మీకు కంటికి కనిపించినటువంటి శత్రువులు కూడా మిమ్మల్ని వెంటాడి వేధించేటువంటి పరిస్థితి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకైతే మీ పనులకు కాస్త బ్రేకులు వేసేటువంటి ఒక అదృశ్య శక్తులు కూడా మీకు ఉంటారు. వారిని మీరు గమనించగలగాలి. కాకపోతే ఫస్ట్ వీక్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తర్వాత వాడు ఎవడో దొరికిపోతాడు. సెకండ్ వీక్లో వాడితో మీరు ఆడుకుంటూ ఉంటారు. వ్యాపారస్తులకైతే అంతా బాగానే ఉంది. మీరు కొద్దిగా ఫిబ్రవరి 12 నుంచి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక జాయింట్ బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. షేర్ మార్కెట్ అయితే పెద్దగా లాభాలు కనిపించటం లేదు. చిరు వ్యాపారస్తులకి పర్వాలేదు, అనుకూలంగా ఉంది. మరి కళారంగం వారికైతే బాగానే ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలు ఉంటే ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా మీరు ఎడ్యుకేషన్ మీదే దృష్టి పెడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని శ్రద్ధ అయితే తీసుకోవాలి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టయితే వేలకు మందులు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఆహార నియమాలు కూడా పాటించండి. ప్రేమికులకు కూడా సానుకూలంగా ఉంది. మరి ఈ రాశి వారికి 6, 8, 12 మంచి లక్కీ డేట్స్. ఇక 2, 4, 10, 14 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి, బుధగ్రహానికి మంత్రం చదువుకోవాలి. కుజుడికి ఓం లోహితాంగాయ విద్మహి భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. బుధుడికి ఓం గజధ్వజాయ విద్మహి సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం
18 సార్లు చొప్పున ఒక్కొక్క మంత్రాన్ని చదువుకోండి, మంచి అనుకూలంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.